మోంతా తుపానుతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 19 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, లోతట్టు ముంపు గ్రామాల ప్రజలకు రేషన్ సరఫరా చేశామని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. మనతో పాటు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ప్రత్యేక అధికారి యువరాజు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏమంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తం మీద జిల్లాకి ఏదన్నా ముప్పై ఉందా? నిన్న రాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో కంటిన్యూస్ గా రెయిన్ పడుతున్నాయి. ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్ వరకు లాస్ట్ 24 అవర్స్లో రెయిన్ పడింది. కానీ ఎక్కడ కూడా రోడ్ బ్లాక్స్ కానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థలో ప్రాబ్లం అనేది ఏం లేదు. ప్రస్తుతానికి 19 రిలీఫ్ సెంటర్స్ ఆపరేషనల్గా ఉన్నాయి. దీనిలో ఇంచుమించుగా 400 మంది పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. మిగతా ఎక్కడ కూడా నాకు 800 పైన ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. బ్రీచ్ అనేది లేదు. సోమశిలలో, కండులేరులో కూడా వాటర్ ఫుల్గానే ఉన్నాయి. కొంత వాటర్ మేనేజ్ చేస్తున్నాము. అవుట్ఫ్లో అండ్ ఇన్ఫ్లో బ్యాలెన్స్ చేస్తూ డిశ్చార్జ్ చేయడం జరుగుతున్నాయి. సార్, ఇప్పుడు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి కొన్ని, అలాగే చెరువుల్లో దాదాపు 70-80% వాటర్ ఉంది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇరిగేషన్ సంబంధించి ఎలాంటి చర్యలు? అక్కడే అమరావతి నుంచి రియల్ టైం బేసిస్లో గౌరవనీయులు సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఇప్పుడు ఈ చెరువు ఏదో ఉన్నాయో దీనిలో ఓటీ స్లీస్ ఓపెన్ చేసుకొని కొంత 10%, 20% తగ్గించడం జరిగింది. ఎందుకంటే నాకు నెక్స్ట్ కొన్ని రోజులు కూడా వర్షం ఉన్నాయి కాబట్టి. సో అది 90 నుంచి 70-75 ఆ లెవెల్కి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడే ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇప్పుడు ఫిషింగ్ కానీ అన్ని చోట క్లోజ్ చేసాము. కానీ ఇప్పుడు కూడా కొంతమంది అక్కడికి వెళ్ళి చెరువులో ఫిషింగ్ కానీ ఇవన్నీ యాక్టివిటీ ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా విజ్ఞప్తి అంతే, ఎట్లాంటి పని చేయకండి. ఇది చాలా ప్రమాదకరం పని. నేను ఆల్రెడీ ఎస్పీ గారికి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ అ టూరిజం వెంచర్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. సార్, అలాగే మొత్తం మీద రాకపోకలకు సంబంధించి కొన్ని గ్రామాలకి కనెక్టివిటీ పోయింది కదా, ఏదైనా గ్రామాలకు తరలించడం కానీ ఎలాంటివి? ఇప్పుడు దీనికి సంబంధించిన జిల్లాలో నేషనల్ హైవే కానీ, స్టేట్ హైవే కానీ, తర్వాత రైల్వేస్ కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. కానీ కొన్ని పిఆర్ రోడ్లో అరౌండ్ 20 ప్లేసెస్లో కనెక్టివిటీ పోయింది. ఎందుకంటే క్రాస్ సిడీస్ పైన నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. కానీ అన్ని విలేజెస్కి మనకి ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నాయి. మిగతా రేపు ఈవినింగ్ కల్లా ఆ విలేజెస్కి కూడా కనెక్టివిటీ ఇవ్వగలుగుతాను. మొత్తం మీద ఒకవేళ అతి భారీ వర్షాలు పడితే ఎన్ని గ్రామాలకు ముప్పు పొంచి ఉంది, ఏం చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు జిల్లాలో 42 వల్నరబుల్ విలేజెస్ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఇంకా వర్షం పడితే అక్కడే కూడా మనకి కొంత ఇబ్బంది రావచ్చు. సో దీనికి సంబంధించిన జిల్లాలో 144 రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ 144లో ప్రస్తుతానికి 19 రిలీఫ్ సెంటర్స్ ఆపరేషనల్గా ఉన్నాయి. అక్కడ పబ్లిక్ వచ్చి ఉన్నాయి. సో మనం ఫుల్లీ 100% రెడీగానే ఉన్నాము. ఒకవేళ వర్షం ఇంకా వస్తే కూడా మేము రెడీగానే ఉంటామండి. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా, ప్రత్యేక అధికారి యువరాజ్ చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.